ప్రియ స్నేహితులారా, ఒక్కొక్కసారి చంద్రబింబానికి మబ్బు అడ్డుపడుతుంది. ఇక చందమామ కనిపించడు. అలాగే సృష్టి వ్యామోహం వలన నేత్రాలకు దట్టమైన తెరలు అడ్డుపడతాయి. ఇక మనం భగవంతుణ్ణి చూడలేము. అలాగే వస్తు వ్యామోహం లాంటిది ఇంద్రియ ప్రీతి కూడాను. పాపపు మానవుడు లోక వస్తువులను అనుభవించి ఇంద్రియాలకు ప్రీతి కలిగించుకోవాలని చూస్తూ ఉంటాడు. నిరంతరము ముక్కు, నాలుక, కన్ను, చెవి, స్పర్శ మొదలైన కర్మేంద్రియాలను సంతోషపెట్టుకోవాలని కోరుకుంటాడు. దేహ వాంఛలను దాటిపోని వానికి ఆత్మస్వరూపుడైన భగవంతుడు ఎలా దొరుకుతాడు? పునీత పౌలు గారు చెప్పినట్లు మన శరీరం మన ఆత్మ కోరుకునే దివ్యమైన కోరికలకు చెందిన వాళ్ళు వ్యామోహాలతో కోరికలతో కూడినటువంటి పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటారని పునీత పౌలు గలతీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో తెలియచేస్తున్నారు. కనుక వ్యామోహాలతో కోరికలతో కూడినటువంటి ఈ యొక్క శరీరాన్ని మనం ఎలా సిలువ వేసుకోగలుగుతూ ఉన్నాము? కనుక పునీత పౌలు గారు గలతీలకు రాసినటువంటి లేఖలోనే 5వ అధ్యాయం 24వ వచనంలో మనం దైవ దర్శనాన్ని చూడలేమని తెలియచేస్తూ ఉన్నారు. ఒక్కోసారి పొగురుబోతుతనం వలన, గర్వం వలన కూడా మనం దైవ సాన్నిధ్యాన్ని, దైవ దర్శనాన్ని కోల్పోతూ ఉన్నాం. మనం మాట్లాడేటప్పుడు లోక వస్తువులను గూర్చి అనగా మనం కన్న వాటిని, మనం విన్న వాటిని గురించి మాట్లాడతాం. కనుక మనము లోక వస్తువుల మీదనే లగ్నమవుతున్నాము. ఇక పరలోక వస్తువులను తలంచుకునే సమయం ఎక్కడ మనకు ఉంది? కుంట అడుగున ఉన్న మట్టిని వదిలేస్తే కుంటలోని నీళ్ళన్నీ కూడా మురికిగానే ఉంటాయి. అలాగే ఒక్కసారి మన నాలుక మాటలతో కదిలిస్తే ఇక మనస్సు, హృదయము కూడా ఇహలోక భావాలతో మలినమైపోయి ఉంటుంది. భగవంతుని అభిలషించే అవకాశం కూడా లేదు. తరచుగా మౌనాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఏకాంతాన్ని కూడా అభిలషించుకోవాలి. ఏకాంతంలో, మౌనంలో హృదయం ఆలోచన పూనుకుంటుంది. కంటికి కనిపించని భగవంతుని ధ్యానించుకుంటాము. ఆ పరమాత్మను దర్శించగలుగుతాము. కనుక దేవుడు అనుభవానికి రావాలంటే మనడు వాగుడు గాయతనాన్ని అడ్డుకోవాలి. ఆమేన్.